అందరికీ నమస్కారం. నేను మన కుటుంబ వ్యవస్థ మీద కొన్ని వీడియోలు చేశాను. దాన్ని అందరూ ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు. అయితే ఈ రోజున అక్క చెల్లెళ్ళ మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ బాంధవ్యాలు సన్నగిలుతున్నాయి. అందుకని నా భావావేశాన్ని మీతో కొంచెం పంచుకుంటున్నాను. ఏమైనా దీనిలో ఏ కొంచెమైనా ఎవరికైనా అర్థం చేసుకుని తమ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారని నేను భావిస్తున్నాను. అయితే అందుకోసం మీ అందరి సహకారం నాకు కావాలి. నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి అందరితో మీరు పంచుకుంటారని నేను భావిస్తున్నాను. ఒక్కసారి మన వెనుక తరాలకి వెళ్ళినట్లయితే వారి మధ్య ఏదైనా బాంధవ్యాలు ఎంతో సున్నితంగా చక్కగా ఉండేవి. ఏదైనా వివాహం జరిగినప్పుడు కానీ పండుగలలో కానీ పండుగ సందర్భాల్లో అందరూ కలిసిమెలిసి చక్కగా పండుగలు జరుపుకునేవారు. ఎంత ఆప్యాయత అండి వాళ్ళ మధ్య, ఎంత అన్యోన్యత, ఎంత ఆదరణ. పిల్లలందరికీ పెద్దలంటే గౌరవం ఉండేది, పెద్దవాళ్ళకి పిల్లల పట్ల అనురాగం ఉండేది. ఎంత చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేవారు. కానీ ఇప్పుడు మనకు ఆ వాతావరణం కనిపించడం లేదు. దీనికి నాకు అనిపించింది ఏమిటంటే మన ఆర్థిక ఇబ్బందులు ఒక కారణమైతే మనం చాలా స్వార్థపరులుగా అవుతున్నామండి. పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరగడం లేదని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. నేను అనుకునేది ఏమిటంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో రోజులో కొంత సమయాన్ని ఖచ్చితంగా గడపాలి. వారి మనసుకు దగ్గరగా మనం వెళ్ళాలి. వారి ఇష్టాలు ఏమిటో తెలుసుకోవాలి. అంతేగాని మన ఇష్టాన్ని వారి మీద బలవంతంగా ఆపాదించకూడదు. అందువలన పిల్లలకు పెద్దలకు మధ్య చాలా దూరం పెరుగుతోందండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 12 నుంచి 19 సంవత్సరాల పిల్లల విషయానికి వస్తే వారితో మనం చాలా స్నేహంగా సున్నితంగా వ్యవహరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని మనం దూషించకూడదండి. మన అహంకారాన్ని కానీ అధికారాన్ని కానీ వారి మీద ప్రదర్శించకూడదు. పిల్లలు ముఖ్యంగా మన్ని చూసి నేర్చుకుంటారండి, అనుకరిస్తారు. మనం చెప్పింది కాకుండా మన్ని చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే వారికి అనునిత్యం వారికి కనిపించేది తల్లిదండ్రులే. మంచి ప్రవర్తన మనం నేర్పగలగాలి. క్రమశిక్షణ ముఖ్యమండి. వారి దినచర్య విషయంలో మంచి క్రమశిక్షణ నేర్పించాలి. ఇంటి పనుల విషయంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తప్పనిసరిగా మనం నియమించాలి. వారి యొక్క బాధ్యత ఏమిటి ఇంటిని నిర్వహించడంలో. అప్పుడు వారికి అర్థమవుతుంది. ఇది కొంచెం కఠినమైనటువంటి పని. దీనికోసం తల్లిదండ్రులు చాలా త్యాగం చేయవలసి ఉంటుందండి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లలని దూషించరాదు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో వారిని మనం కంపేర్ చేయకూడదండి. ఇతరులతో మనం ఎప్పుడూ కూడా పోల్చవద్దు. అది వారి మనసుకు చాలా బాధపడుతుంది. ఎప్పుడైతే మనం పిల్లల మనసుకు దగ్గరగా వెళ్ళామో వారు మంచి నైతిక విలువలు ఉన్నటువంటి పౌరులుగా తయారవుతారు. ప్రతిదీ ఒక బాధ్యతాయుతంగా వారు చేసేటట్టు మనం చేయాలి. దీనికోసం మనం చాలా కష్టపడవలసి ఉంటుందండి. మనం చాలా త్యాగాలు చేయాలి. ఆర్థిక పరంగా కాకపోయినా నైతికంగా వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ముందుగా మనం క్రమశిక్షణతో ఉండాలి. మనం వారి మనసుకు దగ్గరగా ఉన్నట్లు వారు భావించాలండి. ఇందులో ఎటువంటి లోపం జరిగినా, ఒకవేళ అమ్మాయి అయితే ఎవరైనా బయట వారు ఆమె మీద ఆప్యాయత కనుక కురిపిస్తే వారికి దగ్గరవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది ఆమె జీవితం ఒక మంచి మార్గంలో నడవడానికి ఏ విధంగానూ ఉపయోగపడుతుంది. ఇంకా అబ్బాయి విషయానికి వస్తే బయట చాలా చెడు స్నేహాలు ఉన్నాయండి. మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. అందుకని ముఖ్యంగా అమ్మాయి అయితేనే అబ్బాయి అయితేనే మనం వారి మనసుకు దగ్గరగా వెళ్ళి వారితో స్నేహంగా వ్యవహరిస్తేనే వారిని మనం తీర్చిదిద్దగలిగిన వారం అవుతామండి. అయితే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వారు అడిగింది వారికి ఇచ్చేస్తే ఎంత కష్టమైనా సరే ఇస్తున్నారండి. అది చాలా తప్పు. వారికి తెలియజేయాలి. వారికి మనం తెలియజేసినట్లయితేనే అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా మనం పిల్లలకి వివరించవలసినటువంటి అవసరం ఉందండి. ముందు వారు తమ కుటుంబాన్ని కానీ తమ జీవితాన్ని ముందుకు ఒక సవ్యంగా తీసుకుని వెళ్ళాలంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించడం కానీ, మనం గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారండి. మనం సౌమ్యంగా మాట్లాడితే పిల్లలు సౌమ్యంగా మాట్లాడతారు. నేను ముందుగానే చెప్పాను కదా, పిల్లలు మనని అనుకరిస్తారు. మనం చెప్పింది వాళ్ళు వినరు. సో మనం చేసి చూపిద్దామండి. మనం చేసి చూపించినప్పుడు మనం ఒక విజయవంతమైనటువంటి తల్లిదండ్రులుగా మనం ఉంటాం. మనం ఆశించినట్లు మన పిల్లలు తయారవ్వాలంటే వాళ్ళ మార్గంలో మనం వెళ్ళాలండి. మన మార్గంలోకి వాళ్ళు రారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో
చాలా రకాల డైవర్షన్స్ మనకు వస్తున్నాయి. వాటన్నింటి నుంచి మనం వాళ్ళని దూరం చేయాలంటే అనుక్షణం వాళ్ళని గమనించి వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళిన నాడు మనం ఒక నైతిక విలువలు ఉన్నటువంటి బాధ్యతాయుతమైన పౌరుల్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం. నాతో మీరు అంగీకరిస్తారు కదా?